ఏదైనా సరే ఒకే మాటని పదే పదే విభిన్న రకాలుగా విభిన్న వేదికల మీద చెబుతూ పాపులరైజ్ చేయడం అనేది చంద్రబాబు రాజకీయంలో ఫ్రమ్ ద బిగినింగ్ అండర్ కరెంట్గా కనిపించే ఒక లైన్. విజన్ 2020 లాంటి ప్రచారాలు చేసి చాలామంది అవునా అలా జరిగిందేమో అని భ్రమించేలాగా చేసింది ఇదే స్ట్రాటజీ. రాష్ట్ర విభజనకి ముందు నుంచి కూడా చంద్రబాబు ఇదే వ్యూహాన్ని అనుసరించారు. మరీ ముఖ్యంగా జగన్ని ఎదుర్కొనే విషయంలో ఇప్పటి వరకు 2 ఇదే తరహా స్ట్రాటజీలు అమలయ్యాయి. ఇప్పుడు 3వది అమలు చేయడం మొదలుపెట్టారు సిబిఎన్. మొదటి 2 ఏంటో చూస్తే కనుక 3వ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసిపోతుంది. చంద్రబాబు జగన్ మీద ప్రయోగించిన వ్యూహాత్మక ఎత్తుగడల్లో మొదటిది 1,00,000 కోట్లు. ఎస్, జగన్ 1,00,000 కోట్లు దోపిడీ చేసేశారని పుస్తకాలు వేయించడం, ప్రచారాలు చేయించడమే కాదు, అసలు అవినీతి అనే మాటని పాపులరైజ్ చేసేందుకు చంద్రబాబుతో పాటు ఆయన రాజకీయాన్ని కంచుకోటలా కాపాడే మీడియా కూడా ఇదే ఆరోపణల్ని పదే 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 ప్రస్తావించి జనం ఆలోచనల మీద రుద్ది కొంతకాలం రాజకీయం నడిపించారు. అందుకోసమే 2014 ఎన్నికల ముందు ఇదే వ్యూహం రీసౌండ్ వచ్చింది. కానీ పాదయాత్ర తర్వాత ఇలాంటి ఆరోపణలన్నీ సబ్సైడ్ అయిపోయాయి. జగన్కి ఈ ఆరోపణల నుంచి ఇమ్యూనిటీ వచ్చింది. అంటే చంద్రబాబు వ్యూహం కన్నా బలమైన నేతగా జగన్ ఎమర్జ్ అయ్యారు. 2019లో గెలవడానికి అదే కారణం. జనం అఖండ మెజారిటీ ఇచ్చి ఆ ఆరోపణల్ని, ఆ వ్యూహాల్ని తుంగలో తొక్కారు.